హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం కేక్ అయితే చేసుకుందాము. సింపుల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందులో బెల్లంతో అయితే చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను నేను. ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ వేసుకొని అదే కప్పుతో 1.5 కప్పు పాలు అయితే వేసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, చల్లార్చిన పాలైనా ఏవైనా కానీ 1.5 కప్పు పాలు అయితే వేసుకోండి. చాలా బాగుండిద్దండి. బెల్లంతో చేస్తున్నాం కదా, ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. చక్కగా హ్యాపీగా అయితే కేక్ అనేది రెడీ చేసుకోండి. 1.5 కప్పు పాలు పోసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఉండలు లేకుండా కలిపేసేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ పాలల్లో రవ్వ అనేది పక్కకు పెట్టేసుకుందాం. ఒక 2 గంటల సేపు పక్కకు పెట్టేసిన తర్వాత 10 నిమిషాల ముందు కేక్ చేసుకునే 10 నిమిషాల ముందు అయితే 1.25 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను. ఒక బౌల్లో వేసిన తర్వాత ఒక అరకప్పు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఒక అరకప్పు నిండా వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము. స్టవ్ మీద పెట్టేసి బెల్లం కరిగితే సరిపోయిద్ది మనకి. ఇప్పుడు ఒక 3 యాలక్కాయలు కూడా దంచి అయితే వేసుకుంటున్నానండి. దంచి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మనకి బెల్లం కరిగిన దాకా సిమ్లో పెడతా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్ది మనకి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసి కొంచెం చల్లారేలోపు మనం పిండి అయితే ఒకసారి చూద్దాము. మనం ఒక 2 గంటలు సేపు నానబెట్టాం కదా రవ్వని. ఈ రవ్వ అనేది ఒకసారి చూద్దాము. చూసారు కదా, రవ్వ అనేది కొంచెం మనకి థిక్గా అయితే అయ్యింది. అంటే రవ్వ బాగా నానిపోయిద్దండి. ఇట్లా నానిన తర్వాత చేస్తేనే మనకి కేక్ అనేది సాఫ్ట్గా అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అట్లా చూసారు కదా, ఇడ్లీ పిండిలాగా అయితే వచ్చింది మనకి. ఇప్పుడైతే ఈ కేక్ మీద జల్లెడి కానీ స్టైనర్ కానీ బేకింగ్ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం జల్లించుకోవాలండి. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒక అర స్పూన్ వచ్చి మనం వంట సోడా అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పట్టిద్ది. వేసేసుకొని ఇట్లా జల్లించేసుకుందాము. జల్లిడితో అయినా జల్లించండి, స్టైనర్ ఉంటే స్టైనర్తో అయినా జల్లించండి. ఇట్లాంటిది స్టైనర్ అంటే మనకి బెల్లం కూడా ఇట్లా వడకట్టేసుకోవచ్చు. టీ వడకట్టే దాంట్లో కూడా వడకట్టుకోవచ్చండి ఒకవేళ లేకపోతే. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కూడా వేసేసుకొని బెల్లం మొత్తం వేసుకుందాము. వాటర్ మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇట్లా ఇప్పుడైతే ఇంకొంచెం పల్స్గా అయితే వచ్చింది మనకి. అయినా పర్వాలేదు. మనకి 1.5 కప్పు పాలు, ఒక అరకప్పు వచ్చి వాటర్ అయితే వేసుకున్నాము. 2 కప్పులు అయితే కరెక్ట్గా మనకి ఈ రవ్వ అనేది కరెక్ట్గా అయితే ఉండిద్ది. ఇప్పుడు ఈ రవ్వ పక్కకు పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దేంట్లో అయితే మనం కేకు బేక్ చేస్తామో ఆ బౌల్ తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దీంట్లో అస్సలు ఆయిల్ అయితే వాడట్లేదు. గుడ్డు కానీ పెరుగు కానీ అసలు ఏమీ వాడట్లేదండి. జస్ట్ 2 స్పూన్లు నెయ్యి ఉంటే చాలు, కేక్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇట్లా ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా, ఈ ఫ్రూటీ ఉన్నా ఇట్లా వేసేసుకుంటున్నాను నేను. మీరైతే పిండిలో కూడా వేసేసుకోవచ్చు, రవ్వలో కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి రవ్వ మొత్తం కలిపేసుకుందాం. అట్లా మొత్తం కలిపేసేసి చూసారు కదా, ఇట్లా పల్సకైతే ఉండాలండి. అందుకే మీకు కొలత కూడా చెప్తున్నాను. 2 కప్పులు అయితే సరిపోతాయి మనకి. 1.5 కప్పు పాలు, ఒక అరకప్పు వచ్చి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు దీంట్లో బౌల్లో వేసేసుకొని ఈ రవ్వని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేసి స్టాండ్ అయితే వేసాను. ఒకవేళ స్టాండ్ లేకపోతే స్టీల్ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె కూడా బాయిల్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనం కేక్ తీసుకున్నాం కదా బౌల్, ఆ బౌల్ పెట్టేసి హైలో పెట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇడ్లీ పాత్రలో వాటర్ అయిపోతే మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. గిన్నె కొంచెం పక్కకని వాటర్ వేసుకోవచ్చు ఇంకో గ్లాసు.
ఈ కేక్ మనకి ఉడికేటప్పటికి గంట టైం అయితే పట్టిద్ది. మధ్య మధ్యలో చూస్తూ అయితే ఉండాలి. నేనైతే ఒక 5 నిమిషాలు హైలో పెట్టి దగ్గరుండి పొంగిపోకుండా వాటర్ అనేది ఒక 5 నిమిషాలు అయితే హైలో పెట్టానండి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టిన తర్వాత మూత పెట్టే ముందు ఒక ప్లేట్ అయితే ఇట్లా పెట్టాను. ఒక 10 నిమిషాలు ఇట్లా ప్లేట్ పెట్టుకుందాము. ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా 10 నిమిషాల తర్వాత ఫ్రూటీ కొంచెం వేసుకొని పైన నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకుందాము. నెయ్యి కూడా ఇట్లా అంచులే వేసుకోండి, మధ్యలో వేసుకోకుండా ఇట్లా అంచులే వేసేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టకుండా ఇడ్లీ పాత్ర మూత ఒకటే పెట్టేసి మధ్యలో చూసుకుంటూ మనకి 1 గంట సేపు అయితే పట్టిద్ది కేక్ అనేది. అంటే నేను కాస్త రవ్వ ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకే నాకు గంట టైం అయితే పట్టింది. నేను 40 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. 40 నిమిషాల తర్వాత ఇట్లా చాకు ఒకటి తీసుకొని టూపిక్ కానీ చాకు కానీ అట్లా చూసామంటే మనకి అడుగు అంటుకోకుండా అట్లా వచ్చిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇంకొక 20 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసి అట్లాగే వదిలేసానండి. ఒక 20 నిమిషాలు ఇట్లాగే ఉంచేసుకుందాము. 20 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. 20 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చాకు తీసుకొని ఇట్లా చుట్టూరు ఇట్లా ఊరికే ఊడొచ్చేస్తుందండి మనకి. అంత శ్రమ కూడా పడనవసరం లేదు. ఇట్లా ప్లేట్ పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా బాల్ ఇచ్చేసుకొని కొంచెం ట్యాప్ చేస్తే సరిపోయిద్ది. మన కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. కింద అసలు అంటుకోవటం కానీ బౌల్కి మాడిపోవటం కానీ అట్లా ఏముండదు. గంట టైం అయితే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి. ఓసారి కట్ చేద్దాము కేక్ అనేది. కేక్ కట్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, గిన్నెకి కూడా కొంచెం కూడా అంటుకోలేదు మనకి. గిన్నెకి సాఫ్ట్గా అయితే ఉండిద్దండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.